అందరికీ శనార్థులలో ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఆర్తలలో కోదాం పాండ్రి. ఇష్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. ఎప్పుడా అని చెప్పి ఏపీ జనాలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలా ఎట్లుండే చెప్పుండ్రి పంకపాటలతోటి. ఎక్కడ చూసినా అరాచకాలు, అన్యాయాలు, అవమానాలు, కాదంటే కేసులు గివ్వే నడిచినాయి కదా. గందుకే మొన్న జరిగిన ఎలక్షన్లల్లా ఏపీ జనాలు జగ్గులకు గట్టిగా బుద్ధి చెప్పిర్రు. ఇక 12వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్నది కదనుల్లా. గదినికైతే ఏర్పాట్లు జోరుగా అవుతున్నాయి. అందరూ మస్తుగా సంబరపడుతున్నారు. మంచి రోజులు వచ్చినాయి. రాక్షస పాలన పోయింది, రామరాజ్యం రాబోతున్నదని చెప్పి మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా జోరుగా అవుతున్నాయి. చూసేద్దాం పాండ్రి. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జోరుగా అవుతున్నాయి. ఏర్పాట్లను అధికారులు, టీడీపీ నేతలు దగ్గరుండి మొత్తానికైతే మంచిగా చూసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ కూటమి అగ్రనేతలు హాజరైతున్నారు కదనుల్లా. ఇక ముచ్చట మీదకెళ్లి భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కేసరపల్లిలున్న 14 ఎకరాలల్ల ప్రమాణ స్వీకార సభ ఏదిక ముందు మీడియా, విఐపి గ్యాలరీల ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 12వ తారీఖు నాడు పొద్దుగాల 11 గంటల 27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా. ఈ ముచ్చట మీదకెళ్ళి రైతులైతే మస్తుగా సంబరపడుతున్నారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం వస్తున్నది. ఇన్నొద్దుల దాకా ఎన్ని కష్టాలు పడ్డామో అవన్నీ కూడా పోబోతున్నాయి. ఏపీకి మంచి రోజులు వచ్చినాయని చెప్పి అక్కడ ఉన్న రైతులే కాదుల్లా, ఏపీ జనాలంతా కూడా సంబరాలు జోరుగా చేసుకుంటున్నారు. ఏర్పాట్లు అయితే మస్తుగా అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం దానికి, ఎందుకంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వస్తున్నారు. సో దీనికి తగ్గట్టుగా మొత్తం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ ఈ వెన్యూ చుట్టుపక్కల ఉన్న హై రైజ్డ్ బిల్డింగ్స్, అలానే దీని చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్ కూడా పోలీస్ టేకన్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అలానే భద్రత విషయం ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇక్కడ భద్రత అనేది ఆల్ విఐపీస్, అదర్ స్టేట్స్ ఆనరబుల్ సీఎంస్ కానీ, ఇంకా కేంద్ర మంత్రులు కానీ చాలామంది వస్తున్నారు మనకు. అదే కాకుండా మన ఆల్ 175 ఎమ్మెల్యేస్ కానీ, తర్వాత ఇక్కడ అన్ని వాళ్ళు కూడా ఆఫీసర్స్ వస్తున్నారు. దానికి అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. బందోబస్తుతో పాటు సెక్యూరిటీ, అలానే గ్రేహౌండ్స్ టీమ్స్, ఆక్టోపస్, ఇంకా ఇతరత్ర అన్ని టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అలానే స్పాటర్స్, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో కూడా చేసేదానికి కూడా టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి. 5 ఏళ్ల అరాచక పాలనకు ఇప్పుడు విముక్తి కలిగింది. ఈ జగ్గులు చేయంగా ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు జరిగినాయి. గవన్నీ పోయి మంచి రోజులు రానే వచ్చినాయి ఏపీ జనాలకు. జనాలు తలుసుకుంటే ఏమైనా చేస్తారు. తిమ్మిని బొమ్మిని అమ్మి గదే చూపెట్టిరు జగ్గులకు గట్టిగా కథ. అబ్బా ఎక్కడ బిజీ, ఏం కథ. మొన్నటిదాకా ఎలక్షన్లు ఎట్లుండనే ఎరికనే కదనుల్లా. అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి అంటే చాలు, దాని తర్వాత ఇంకోటి గిదే నడిచింది. ఇక మొత్తానికైతే రాజకీయ నాయకులందరూ కూడా గండ్లనే బిజీ అయిపోయినారు. ఎందుకంటే ప్రచారాలని అవ్వని ఇవ్వని, ఓళ్ళు గెలుతారో ఓళ్ళు ఓడతారో గిసుంటి అన్ని ఉంటారు కదా. గవిటి మీదనే మొత్తానికైతే బిజీగా నడిచింది. ఇప్పుడు గట్ల కాదు. ఎలక్షన్ కోడ్ అయిపోవడంతోటి సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు అభివృద్ధికి బాటలు ఎట్లయ్యాలా, ఏం చేయాలా, ఏంది కథ అనే దాని మీద కసరత్తు అయితే జోరుగానే చేస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు తీసుకొచ్చారు కదా. అవన్నీ జనాలకు అందేటట్టు చూడాలా. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అని కూడా అంటారు కదా 15వ తారీఖు దాకా ఆగస్టులా. గదంతా కూడా చేయాలంటే ఏమేం కావాలా, ఎట్లెట్లా చేయాలా, ఆదాయం ఎట్లా పెంపు కావాలని ఇవన్నిటి మీద వ్యూహం అయితే జోరుగానే రచిస్తున్నారు. చూడాలి మరి. అసెంబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఒకదాని వెనుక ఎలక్షన్లు రానే వచ్చినాయి. మొత్తానికైతే బిజీగా నడిచిందిలా కాలము. తెలంగాణలో ఎన్నికల కూడా అయిపోవడంతోటి పురాగ పాలన మీద దృష్టి పెట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి సారు సర్కారు. అధికారుల బదిలీల మీద కసరత్తు పూర్తి చేసిందల్లా. బాగా వద్దుల కాంచెల్లి ఒకటే శాఖల పని చేస్తున్నోళ్ళ మీద బదిలీ ఏటేసింది. అధికారుల పనితీరు మీద ప్రతి నెల నివేదికలు తెప్పించుకున్నట్ల సమీక్షలు నిర్వహిస్తున్నదుల్లా. నిధుల కొరత లేకుండా సంక్షేమం, అభివృద్ధి సాగాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు నిర్ణయించింది. చూడుండ్రి. అది సూచిరు కదా. మొత్తానికైతే గదన్నట్టు కథ. ఇన్నొద్దులైతే ఎలక్షన్లు నడిచినాయి గాని ఇప్పుడు అట్లా కాదు. పురాగ పాలన, పనితీరు, సంక్షేమం, సమీక్షలు గివే నడుస్తాయి అన్నట్టు. ప్రధానంగా 6 గ్యారెంటీల అమలు మీద ఫోకస్ పెట్టిందిలా. దీంతో పాటు రుణమాఫీ ఏసుడే టార్గెట్ గా పెట్టుకున్నది. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఏసేందుకు కసరత్తులు అయితే జోరుగా అవుతున్నాయి. గిందుకోసము ఆదాయం పెంచుకొని హామీలు నెరవేర్చేటట్లు ప్లాన్ చేస్తున్నదట. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్
ఎక్సైజ్ మైనింగ్ విభాగాల మీద పూర్తిగా ఫోకస్ పెడుతున్నది సర్కారు. ప్రతి నెల ఆదాయ పెంపును సీఎం రేవంత్ సారు సమీక్షించబోతున్నాడు అన్నట్టు. విపక్షాల విమర్శలకు మొత్తానికైతే చెక్కు పెట్టేందుకు వ్యూహం జోరుగానే రచిస్తున్నారులా. అయ్యో ఈ జగనాలతోటి కథనే ఉన్నది కదా, గెలిచినా గట్లనే ఉన్నది, గెలవకున్నా గట్లనే ఉన్నది. ఇక ఇప్పుడు ఓడిపోయింది కదా నుల్లా, జనాలు గట్టిగా బుద్ధి చెప్పి చిత్తు ఓడగొట్టే ఇక గది మనసులో పెట్టుకొని ఇక ఎటు అయితలేనట్టున్నది. గందు గురించే దాడులు ఏసుడు పాడాలు తీసుడు. ఇక ఓడకపోయినా గట్నే ఉంది, ఓడినా కూడా గట్లనే ఉన్నది. ఈ జగనాలు పాలనలా రక్తం చిందించుడు తప్ప ఇంకొకటి ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చట మీదనే లోకేష్ అన్న మస్తు గరమై ట్విట్టర్ పిట్టల రాసుకొచ్చిండులా, గిట్నే ఉంటాది మీ సక్కదనం పాడైపోను. 5 ఏళ్ళు ఆగమాగం చేసి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి కూడా గట్నే చేయబడుతుంది. ఇక మీ అందరికి కూడా దగ్గర పడ్డే రోజులు మీరు చేసే దాడులకు ఇక మేము చెక్కు పెడతామని చెప్పి ట్విట్టర్ పిట్టల మస్తు గరమైండు. ఇక రాసుకొచ్చిండు, చూద్దాం పాన్రి. వామ్మో ఎంత కొడిగడుతున్నారు గాలిపంక పాటోలు, పాణాలు కూడా తీస్తున్నారు కదా. ఇక ఈ పంక పాటోల నిజ స్వరూపము ఇంకా బయటకు వస్తూనే ఉన్నది, జనాలకు చూపిస్తూనే ఉన్నారు. ఎంత ఆగం చేస్తున్నారు, ఎంత కథ చేస్తున్నారు. కాదంటే మొత్తానికైతే పాణాలు కూడా తీస్తున్నారు కదా. కర్నూలు జిల్లాల టీడీపీ నేత గిరినాథ్ చౌదరి మీద హత్య జరిగింది కదనులా. గా ముచ్చట మీద నారా లోకేష్ అన్న మస్తుగా గరమైండు. ఈ జగ్గులు ఓడిపోయినా కూడా ఇక ఇట్లా రక్త చరిత్ర చూపిస్తూనే ఉన్నాడు, రాసుకొస్తూనే ఉన్నాడని చెప్పి ట్విట్టర్ పిట్టలో పెట్టుకొచ్చిండు. గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేసిండని మస్తుగా పైరైండుల్లా. గాలిపంక పార్టీ ఫ్యాక్షన్ పాలన వద్దని చెప్పి జనాలు ఎంత షీ కొట్టినా బాబాయిని చంపినట్టే జనాలను చంపుతున్నాడని మస్తుగా గరమైండు చూడుర్రి. మరి నువ్వద్దిగానే కదనుల్లా, ఓడిపోయిన కాంచెల్లి ఓటమిని మనసులో పెట్టుకొని గది భరించలేక ఇష్టం వచ్చినట్టు మొత్తానికైతే దాడులకు దిగుతున్నారు. ఎట్లా ఓట్లేస్తారు, మమ్మల్ని ఎట్లా ఓడగొడతారని చెప్పి జనాలను చంపుతున్నారు కూడా. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో గిట్లా గిరినాథ్ చౌదరిని హత్య చేసి ఇక ఇప్పటికన్నా ఈ హత్య రాజకీయాలు ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి గట్టిగానే హెచ్చరించిండు నారా లోకేష్ అన్న ట్విట్టర్ పిట్టల. గిరినాథ్ చౌదరి కుటుంబానికి టీడీపీ ఎప్పుడు అండగా ఉంటదని చెప్పి ఇక ఈ పనిచేసిన నిందితులను ఇడిసబెట్టే ప్రసక్తే లేదు, తగిన శాస్తి గట్టిగా చేసుకొస్తాము. ఇక ఈ పంకపాటి చేస్తున్న దాడులకు చెక్కు పెట్టే రోజు దగ్గర పడ్డది, తప్పకుండా చెక్కు పెడతాము, శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పి నారా లోకేష్ అన్న అయితే గాలిపంక పాటోలకు సురుగులు పెట్టుకుంటా మస్తు గరమైండుల్లా. ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్ లా ప్రజావాణి కార్యక్రమం మళ్ళా సురువు అయిందుల్లో. ఇక మొన్నటిదాకా ఎలక్షన్లు చేయంగా ఆయుధ పడ్డది కదా, తిరిగి షురు అయిందన్నట్టు. ఇక నగరవాసులు అందరూ కూడా ఆఫీస్కు పోయి వినతి పత్రాలు అందజేసుకుంటున్నారు. ఏమేం సమస్యలున్నాయి, ఏమేం మికమతులున్నాయి, ఏంది కథ అని ఇక పురాగర్ల రాసుకొని వచ్చి సారు అయ్యా మాకు ఈ బాధలున్నాయి, జర చూసి మాకు మొత్తం తీర్చిపెట్టుర్రు అని చెప్పి ఇక ప్రజావాణి కార్యక్రమానికి జనాలు కూడా జోరుగానే పోతున్నారు. మళ్ళా ఇక చూద్దాం పారి. జిహెచ్ఎంసీ ఆఫీస్ లా మళ్ళా ప్రజావాణి కార్యక్రమం సురు అయింది. ఎన్నికల కూడా అయిపోవుడుతోటి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు, ఇన్ఛార్జ్ కమిషనరు అమ్రపాలి పాల్గొనరులా. ఇక ఏమేం సమస్యలున్నాయి ఏంది అని పూరాగా తెలుసుకున్నారు. ఇక వాళ్ళకి ఏమేం సమస్యలున్నాయి, ఏమేం ఇబ్బందులున్నాయి, ఏమేం మిగమతులున్నాయి మొత్తం చెప్పుకునేందుకు నగరవాసులు కూడా బాగానే ధరలు వచ్చిండ్రులా. ఇక జనాలు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు అనుకోరాదు. మొత్తం మీద మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఇన్ఛార్జ్ కమిషనర్ అమరపారి చూడుండ్రి. అది చూసినారులా. ఇక మొన్నటిదాకా ఎలక్షన్లు నడిచే కదనులా, ఒకదాని వెనుక ఒకటి, దాంతో ఆయుధ పడ్డది. ఇక మొత్తానికైతే మళ్ళా ప్రజావాణి కార్యక్రమం సురు అవ్వడుతోటి వాళ్ళకున్న సమస్యలను చెప్పుకునేందుకు జనాలైతే భారీగా ధరలు వచ్చిండ్రు. వాళ్ళకున్న సమస్యలను ఇనతి పత్రాలలో ఇచ్చిండ్రు అనుకోరాదు. మొత్తానికైతే ఈ పంక పాటోలు ఓడిపోయిన కాంచెల్లి ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం కదా. దాడులు చేసుడు, పానాలు తీసుడు, అట్లా కాదంటే ఇండ్ల మీద కురుకుడు, ఏడి కాడ ఆగం చేసి పెట్టుడు. ఇక ఇప్పుడు దేవుళ్ళ విగ్రహాలు కూడా పలగొట్టిండ్రట. వీళ్ళనేమన్నా అంటారా చెప్పురి, ఇలా చేతలు చెట్లకు పోను గింత అన్నాలం ఉంటుంది అనుల్లా. ఇక ఓడిపోయిన వారి మనసులో పెట్టుకొని ఇక మాకు ఎట్లా ఓట్లు అయ్యారు, వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు, మమ్మల్ని ఎట్లా ఓడగొడతారు అని చెప్పి ఇక గింత అన్నాలనికి దిగుతున్నారులా. మరి ఈ ముచ్చట ఏడైతుంది, ఏం బలగొట్టిండ్రు, ఏంది కథ అని అనుకుంటున్నారు కదా. ఇక మీరే చూద్దురు పాండ్రి, నా నోటితోటి చెప్పుడు కాదు, మీ కళ్ళతోటే చూడురు ఈ పంకపాటోల చేతలు. ఓష్నీల చేతులు పాడైపోను, ఇలా చేతుల్ని గుట్ట గింత అన్నాలని చెప్తున్నారేముల్లా. వీళ్ళు గెలిచినా ఓ తీరే ఉన్నది, గెలకున్నా ఓ తీరే ఉన్నది కదా. ఇలా సకదనం సావిట్లే పోను. కుప్పం మండలం వసనాడు గొల్లపల్లి కాడ దారుణమైందిలా. గొల్లపల్లి కాడ నవగ్రహాల విగ్రహాలను మొత్తం ఆగమాగం చేసి పలగొట్టిండ్రు. ఏడి కాడ అదుండగులు. ఇక మొన్న ఏపీలో ఎలక్షన్లు ఆయే కదా నుల్లా, గక్కడ చిన్నగా మెల్లగా జవడం అయితే జోరుగానే చెలరేగింది. ఇక ముచ్చట మీదికి వెళ్ళి ఇక్కడ ఏమన్నా జరిగిందా అని చెప్పి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నోళ్ళు. గొల్లపల్లి బూతులు టీడీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చుడుతోటి గాలిపంక పార్టీ మూకలు గీ దారుణం చేసినట్టయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి విగ్రహాలను గిట్లా ఆగమాగం చేసి ఏడుకాడ ధ్వంసం చేసింది గాలిపంక పార్టీ కార్యకర్తలే అని చెప్పి మొత్తానికైతే గా ఊరోళ్ళు బల్ల గుద్ది చెప్పుకొస్తున్నారు. చూడుండ్రి.
ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్పల్లి 2 ఊర్ల వాళ్ళు దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు, ఏం చేశారు అని అయితే ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నాం. అయ్యో చూసిర్రు కదా నువ్వు నవగ్రహాల విగ్రహాలను ఎట్లా బలగొట్టిండ్రో. వీళ్ళ చేతులు చెర్ల పోను గింత ఆగం చేతులు ఉంటాయి. వీళ్ళు గెలకున్న కథనే ఉన్నది, గెలిచిన కథనే ఉన్నది కదా. మళ్ళీ త్యాపత్తే ఇంకెంత ఆగం చేద్దురో. జనాలందరినీ పొట్టన పెట్టుకునేటోళ్ళు కావచ్చు ఇక పంకపాటోళ్ళు. వీళ్ళకి ఒక్కసారి అధికారం అప్పచెప్పి ఏపీ జనాలంతా అంగట్ల ఆరేకమాలు చేసుకున్నట్టు చేసుకున్న మా బతుకులని మస్తుగా బాధపడుతున్నారు ఇప్పటికే. ఇక గందు గురించి గిట్లా బుద్ధి చెప్పిండ్రు. ఇక ఓటమిని ఓర్వలేక గిసొంటి కథలు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో బీజేపీలా జోష్ అయితే మామూలుగా లేదనుకో రాదుర్రి. ఇక ఎన్నలేని విధంగా 2 బెర్తులు వచ్చినాయి కదా, దాంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరి మాకే వస్తుంది అనుకున్న నాయకులేమో కొంచెం చిన్నగా మెల్లగా అలిగినట్టే కొడుతున్నది. కానీ పెద్ద ముత్తైదులు అందరూ అయితే బుజ్జగించే పనులు పడ్డరు. గట్ల కాదు గిట్లా మన పార్టీ కదా, ఏదైతే ఏంది అభివృద్ధికి చూసుకుంటే చాలు అన్నట్టు మొత్తానికైతే ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు అనేది తెలుస్తున్నది చూడబోతుంటే. ఏదేమైనా ఇక ఈ ముచ్చటతోటి బీజేపీ వాళ్ళకైతే తెలంగాణలో జోష్ నిండిందనే చెప్పాలనుల్లా. తెలంగాణలో బీజేపీలా కొత్త జోష్ వచ్చిందనుకో రాదుర్రి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు కేంద్ర కేబినెట్ల 2 బెర్తులు దక్కుడుతోటి ఇక తమ భవిష్యత్తుకు భరోసా వచ్చిందని పార్టీ కేడర్ అయితే మస్తు సంబరం మీదనే ఉన్నది. అయితే మంత్రి పదవి ఆశించిన ఈటల డీకేఆర్ను అనుచరుల మాత్రము జరంత అసంతృప్తి గట్లనే ఉన్నట్టు కొడుతున్నదిలా. ఇక బుజ్జగింతే ప్రయత్నం అయితే బాగానే చేస్తున్నారు పెద్ద ముత్తైదులు. ఇక నిన్న ఈటలతోటి ఫోన్ చేసి మాట్లాడిండట అమిత్ షా. గట్లనే అసోం సీఎం విశ్వశర్మ కూడా ఈటలతోటి భేటీ అయిందట. ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి మొత్తానికైతే మాటలు వినబడుతున్నాయి పురాగా తెలియదు. కానీ ఇక అటు మంత్రి పదవి రాకపోయినా కూడా సప్పుడేకనే ఉన్నది డీకేఆర్న. ఇక చూడాలి మరి ఏందన్నది కథ. అది చూసిరు కదా నువ్వు గదన్నట్టు కథ. ఇక మొత్తానికైతే బీజేపీలో కొత్త జోష్ అయితే బాగానే వచ్చింది. కానీ ఇక ఆశించిన వాళ్ళకు మంత్రి పదవి రాకపోవడంతోటి అసంతృప్తులు ఉన్నోళ్ళు అసంతృప్తులు ఉన్నారు. ఇక వచ్చినోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక డీకేఆర్న ముచ్చటకు వస్తే సప్పుడు దాకానే ఉన్నదట. ఇక అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి ఆమె సన్నిహితుల కాడ ముచ్చట మాట్లాడినట్టు సమాచారం అయితే వినబడుతున్నది. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటా అని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చిందట. ఇంకోరోకు తెలంగాణ నేతలకు పెద్దపీట వేసుడుతోటి కేడర్ అయితే మస్తు ఖుషీలున్నదుల్లా. ఇవ్వన్నట్టులా ఇయాల్టి ఇస్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండుర్రి మళ్ళీ రేపు ఇయాల్టి దాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి వార్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.